ఇంత గజిబిజిగా ఉన్న మా కిచెన్ని ఈరోజైతే సర్దబోతున్నాను. చాలా గజిబిజి అయిపోయింది. నియర్లీ 1 మంత్ పైనే అయిపోయిందనమాట సర్దేసి. సో, అందుకే మార్నింగ్ ఈ క్యారేజ్‌ల హడావిడి వల్ల ఏ డబ్బా ఎక్కడ తీస్తానో, ఎక్కడ పెడతానో నాకే తెలీదు. చాలా హడావిడి అయిపోతుంది కదా! మార్నింగ్ ప్రతి ఇంట్లో. సో, దానివల్ల ఏంటంటే చాలా గజిబిజి అయిపోతుంది. అండ్ దానికి తోడు మా పాప కూడా డైలీ డబ్బాలన్నీ ఆడుతూ, పాడుతూ తీస్తుంది కదా! సో, దానివల్ల కూడా పాడవుతుంది. సో, ఈరోజైతే ఈ ఫుల్ వీడియోలో నేను రోజు స్టోరేజ్ క్లీనింగ్ బాక్సెస్‌ని గానీ, ఏవైనా సరే ఎలా క్లీన్ చేసుకుంటానో, కిచెన్‌లో ఎలా సర్దుకుంటానో చూసేద్దురు గానీ వచ్చేయండి. హాయ్! హలో! నమస్తే. నేను మీ వాసవి. ఈరోజైతే కిచెన్ క్లీనింగ్ వీడియోతో మేము ముందుకొచ్చేసా. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మీ కిచెన్‌ని కూడా వీలున్నంత వరకు 1 ఆర్ 2 మంత్స్‌కి ఒకసారి డీప్ క్లీన్ చేసుకోండి. అదే బెస్ట్. ఎందుకంటే మనం తినే ఆహారం ఎంత ఆరోగ్యంగా ఉండాలన్నా సరే, మన హెల్త్ ఎంత బాగుండాలన్నా కూడా మన కిచెన్ ఎప్పుడు నీట్‌గా, క్లీన్‌గా ఉంటేనే మన హెల్త్ కూడా అంతే క్లీన్‌గా ఉంటుంది. మీకు తెలుసు కదా, బొద్దింకలు, బల్లులు ఏవైనా సరే ఈ కిచెన్ నుండే స్టార్ట్ అవుతాయి. సో, మనం కిచెన్ ఎప్పుడు నీట్‌గా పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. దానికోసమైతే నేను ఫస్ట్ ఒక్కొక్క స్టెప్‌గా క్లీన్ చేసుకుంటాను. ఒకేసారి మొత్తం తీసేసి మీరు కూడా కంగారు పడి పని కూడా ఆలస్యం అయిపోతుంది. సో, నీట్‌గా చేసుకోవాలంటే స్లోగా ఒక్కొక్క లైన్ని చేసుకుంటే ఈజీగా ఉంటుంది. దానికోసమైతే నేను ఫస్ట్ బల్లని మొత్తాన్ని తడి క్లాత్‌తో నీట్‌గా ఒత్తేసి మన దగ్గర నార్మల్‌గా చాక్ పీస్‌తో ముక్కులు పెట్టుకుంటాం కదా! దాని బదులు నేనైతే మనకి బయట దొరుకుతాయి కదా! బొద్దింకలదని, హిట్ అని. సో, అదైతే యూజ్ చేస్తాను. 2 ఇన్ 1 అవుతుంది కదా! మనకి ముగ్గు పెట్టినట్టు ఉంటుంది. అండ్ అలానే ఏవైనా చిన్న చిన్న పురుగులు వాటికి కూడా యూజ్ అవుతుందని. సో, నేనైతే వాటినే యూజ్ చేస్తాను. అది బల్ల తడి క్లాత్‌తో ఒత్తుతున్నాం కాబట్టి ఫుల్లుగా ఆరనివ్వాలి. చిన్న తేమ ఉన్నా కూడా మనకి మళ్ళీ బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు అవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. సో, నేనైతే కిందన ఏమీ ఎయ్యట్లేదండి. ప్రీవియస్ డేస్‌లో పేపర్ యూజ్ చేసేదాన్ని, న్యూస్ పేపర్‌ని. బట్ అదైతే చిరిగిపోయి దాని ద్వారా కూడా చిన్న చిన్న పురుగులు అన్నీ ఫామ్ అయిపోయేవి. సో, నేను అందుకనే ఇంక ఏమీ ఎయ్యట్లేదు. వీలుంటే మీరు ఏవైనా కవర్స్ లాంటివైతే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నాకడిగితే మాత్రం మోస్ట్లీ న్యూస్ పేపర్‌ని అవాయిడ్ చేయమనే చెప్తాను. ఎందుకంటే నేను ఫేస్ చేసే కొన్ని రీజన్స్ వల్ల నేను చెప్తున్నాను. అండ్ చూసారు కదా, బల్ల పూర్తిగా ఆరిపోయింది. నేను డబ్బాల్ని కూడా తడి క్లాత్‌తో బాగా బయట పక్కన ఒత్తుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 2, 3 మంత్స్‌కి ఒకసారి మొత్తం డబ్బాలన్నీ క్లీన్ చేసుకుంటాను. అలానే ఏదైనా ఐటెం అయిపోయింది అంటే వెంటనే అది క్లీన్ చేసి ఆరబెట్టాకే కొత్తది రీఫిల్ చేస్తాను. సో, నేను అందుకే ప్రెజెంట్ ఏంటి అంటే ఒక తడి క్లాత్‌తో మొత్తం డబ్బాలన్నీ క్లీన్‌గా తుడుచుకొని మళ్ళీ బల్ల మొత్తం పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ సెకండ్ లైన్ మొత్తం అక్కడున్న సామాన్లన్నీ తీసేసాను. ఇంకా మెయిన్ టిప్ ఏంటి అంటే ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు మోస్ట్లీ ఏవైనా అన్‌యూజ్డ్ థింగ్స్ ఉన్నాయి అంటే వెంటనే వాటిని తీసేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి టైంలోనే మనం క్లీన్ చేసుకుంటేనే డీప్ క్లీన్ అవుతుంది. అండ్ మనకి అవసరమైనవి, లేనివి అన్నీ ఒక్కొక్కసారి పెట్టేస్తూ ఉంటాం కదా! ఇలా క్లీన్ చేసినప్పుడు కానీ మనం తీసుకుంటే ఇంకా కొంచెం మనకి స్పేస్ సేవింగ్ అవుతుంది. అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. నేనైతే ఒక స్పూన్స్ అలా యూజ్ చేసే నైఫ్స్ అవన్నీ కూడా ఒక బాస్కెట్లో పెట్టేసి ఒక సైడ్ పెట్టేశాను. ఈజీగా మనకి పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, నేనైతే చిన్న చిన్న డబ్బాల్లో మోస్ట్లీ చిన్న ఇప్పుడు ఉంటాయి కదా, జీరా పౌడర్ అలాంటివి, ఏవైనా జీలకర్ర అలాంటివన్నీ చిన్న చిన్న డబ్బాల్లో స్టోర్ చేసుకుంటా. ఉండేవి మనకి నీట్‌గా విజిబుల్ అవ్వడం కోసం నేను ఈ ప్లాస్టిక్ డబ్బాల సెట్‌ని అయితే యూజ్ చేశాను. ఇదైతే ఆఫ్‌లైన్‌లో తీసుకున్నవే, లింక్ మాత్రం అడగొద్దు ప్లీజ్. అండ్ అయితే నేను తీసుకొని కూడా చాలా రోజులు అయ్యింది. మోస్ట్లీ స్టీల్‌కే ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం పెద్ద పెద్ద డబ్బాలన్నీ పైన స్టీల్‌వే మేనేజ్ చేస్తున్నా. బట్ చిన్న చిన్న వాటి కోసం అన్నీ చూడగానే విజిబుల్ అవ్వడం కోసం కొన్ని అయితే ప్లాస్టిక్ ఉన్నాయి ఇంకాను.
సో వాటిని కూడా రిప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది. ఇలా ఒక్కొక్క స్టెప్గా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మధ్యలో మనకి ఏదైనా వేరే పని పడినా కూడా అక్కడికక్కడ వదిలేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలున్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పడుకునేటప్పుడు ఆడుకునేటప్పుడే మనం స్టార్ట్ చేస్తాం కదా. సో వాళ్ళు కానీ మధ్యలో ఏదైనా అల్లరి చేస్తే మనం పని మొత్తం ఒకేసారిగా తీసేసామంటే ఆపలేము. సో వాళ్ళని కూడా చూసుకోలేము, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే ఇలా కొంచెం కొంచెంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అండ్ ఏదైనా మధ్యలో ట్రబుల్ వచ్చినా కూడా ఆపడానికి, తరువాత మనం స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేనైతే వన్ బై వన్ క్లీన్ చేసుకుంటూ వచ్చాను. డబ్బాలు కూడా అన్నీ తడి క్లాత్తో అండ్ పొడి క్లాత్తో ఒత్తుకొని ఇంకా నేను అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే నా కిచెన్ రెడీ అయిపోయింది నీట్గా అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలానే మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.